కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ సిమిలర్ టు ఎ గివెన్ ట్రయాంగిల్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సిమిలర్ ట్రయాంగిల్స్ చాప్టర్ నుంచి రైట్. ఈ వీడియోలో మనం ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్స్ 4 cm, 5 cm and 6 cm. Then construct a triangle similar to it whose sides are 2/3 of the corresponding sides of the first triangle. మనకి ఫస్ట్ ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయాలి. దాని సైడ్ లెన్స్ ఎలా ఉండాలి? 4 cm, 5 cm and 6 cm ఉండాలి. ఒకసారి అది కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత దానికి సిమిలర్గా ఉండే ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయాలి. దాని సైడ్ లెన్స్ ఎలా ఉండాలి అంటే 2/3 ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ద ఫస్ట్ ట్రయాంగిల్. ఓకే, ఈ ప్రాబ్లం ప్రాక్టీస్ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ ఏమన్నా ఇస్తే కనుక డెఫినెట్గా ఆన్సర్ చేసేటట్టుగా నేర్చుకోండి. ఓకే, సో దట్ యూ కెన్ స్కోర్ వెల్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామినేషన్. In our channel, we have videos on math concepts, example problems, exercise problems, and important questions from old question papers and model papers. Subscribe to our channel now and share it with your friends. Thank you. Construct a triangle of sides 4 cm, 5 cm and 6 cm. Then construct a triangle similar to it whose sides are 2/3 of the corresponding sides of the first triangle. Now let us first construct a triangle with these three sides 4 cm, 5 cm and 6 cm. To begin with, let me draw a line of length 4 cm. ఒక స్కేల్ తీసుకుని మీరు 4 cm లైన్ డ్రా చేయండి. ఇక్కడ చూసినట్టుగా 4 యూనిట్స్ లెంత్ ఉంది కదా, అది లైన్ ఏసీ అని పిలుస్తున్నాను నేను. ఓకే, నౌ కన్సిడర్ ఏ యాజ్ ద సెంటర్. కంపాస్ తీసుకోండి. ఇప్పుడు 5 cm కావాలి కదా మనకి. కంపాస్ని 5 cm మెజర్మెంట్ తీసుకోండి. తీసుకుని ఏ దగ్గర నీడిల్ పెట్టి ఒక ఆర్క్ డ్రా చేయండి. మీరు ఇక్కడ చూస్తే ఈ బ్లూ కలర్లో ఉంది కదా, అది ఆర్క్. 5 cm కంపాస్ని అడ్జస్ట్ చేసిన తర్వాత డ్రా చేసిన ఆర్క్. ఓకే, నా థర్డ్ సైడ్ ఎంత? 6 cm అంటున్నాం. అంటే సి దగ్గర కంపాస్ నీడిల్ని పెట్టుకుని 6 cmకి కంపాస్ని అడ్జస్ట్ చేసి యు డ్రా అనదర్ ఆర్క్. ఈ రెండు ఆర్క్స్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. రైట్, లెట్ మీ కాల్ దాట్ పాయింట్ యాజ్ బి. నౌ ఏని బీని కనెక్ట్ చేయండి, బీని సిని కూడా కనెక్ట్ చేయండి. మనకిప్పుడు ఏబిసి అనే ట్రయాంగిల్ వచ్చింది. రైట్, AC is 4 units length, 4 centimeters, and AB is 5 centimeters, and BC is 6 centimeters. మీకు ఏమైనా డౌట్ ఉంటే స్కేల్తో ఒకసారి మెజర్ చేసుకోవచ్చు. 5 units and 6 units. Right? Now we are done with construction of triangle with given side lengths. Now we are done with the first part of the problem. Now we have to construct a triangle similar to this. రైట్, దానికోసం ఏం చేస్తానంటే ఏ అనే పాయింట్ ఉంది కదా మనకి, దాని నుంచి ఏఎక్స్ అనే రేన్ ఒక దాన్ని డ్రా చేస్తాను. మీరు బి నుంచి కానీ సి నుంచి కానీ కూడా డ్రా చేయొచ్చు, నో ప్రాబ్లం. వన్స్ వీఆర్ డన్, ఇక్కడ 2/3 ఆఫ్ అన్నారు కదా, 2/3 అన్నారు కదా, అందు గురించి ఈ ఏఎక్స్ మీద 3 పాయింట్స్ని మార్క్ చేస్తాను. వాటిని ఏమని పిలుస్తాను? PQR అని పిలుస్తున్నాను. ఓకే, పాయింట్స్ పొజిషన్ ఎలాగ ఉండాలి అంటే ఏపీ ఈక్వల్ టు పీక్యూ ఈక్వల్ టు క్యూఆర్ అయ్యేటట్టుగా ఉండాలి. దానికి కంపాస్ని ఈక్వల్ స్పేసింగ్ ఒకసారి ఒక స్పేసింగ్ ఫిక్స్ చేసుకుని, ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో 2 cm ఫిక్స్ చేసుకున్నాను నేను. దాన్ని యూస్ చేసి ఏపీ అనే ఆర్క్, తర్వాత పి అనే పాయింట్, క్యూ అనే పాయింట్, ఆర్ అనే పాయింట్, ఈ 3 పాయింట్స్ని మార్క్ చేసాం. such that AP equal to PQ equal to QR. నెక్స్ట్ స్టెప్కి ఏం చేస్తున్నా అంటే సి అనే పాయింట్ ఉంది మన దగ్గర, ఆర్ అనే పాయింట్ ఉంది. రైట్, ఈ రెండింటిని కలుపుతూ లెట్ మీ డ్రా ఎ లైన్ ఆర్సి. మీరు ఇప్పుడు చూస్తే కనుక ట్రయాంగిల్ ఏసీఆర్ అనేది ఒకటి ఫామ్ అయింది. రైట్, నౌ
I want to draw a line from Q parallel to CR. CRకి ప్యారలల్గా Q నుంచి ఒక లైన్ డ్రా చేద్దాం అనుకుంటున్నాను. దాన్ని QD అని పిలుస్తున్నాను నేను. Q నుంచి ఎందుకు చేస్తున్నాం అంటే కనుక ఓకే, ఏ నుంచి ఇది ఒక యూనిట్ లెంత్ అనుకుందాం. ఆఫ్ కోర్స్ ఇందాక 2 అని చూపించాను, ఇది సెకండ్ యూనిట్, ఇది థర్డ్ యూనిట్, రైట్. సో న్యూమరేటర్లో చూడండి, ఇక్కడ 2 అని ఉంది. 2 అని ఉంది కాబట్టి Q నుంచి డ్రా చేస్తున్నాం. అదే 1/3 అని ఉంది అనుకోండి సపోజ్, అప్పుడు P నుంచి డ్రా చేసి ఉండేవాళ్ళం ప్యారలల్ లైన్. 2/3 అని ఉంది కాబట్టి Q నుంచి ఒక లైన్ డ్రా చేస్తున్నాం, అది CRకి ప్యారలల్గా ఉండాలి. CR ఈజ్ ప్యారలల్ టు QD, రైట్. ఇప్పుడు ఇది చూస్తే కనుక మనకి ట్రయాంగిల్ ACR ఉంది, అందులో ఒక సైడ్కి ప్యారలల్గా ఇప్పుడు QD అనే లైన్ని డ్రా చేసాం. ఇలాంటి సినారియో ఉండగానే మనకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. ఏమని చెప్తుంది? ఇఫ్ ఎ లైన్ ఈజ్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, ఇట్ ఇంటర్సెక్ట్స్ ద అదర్ టూ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇన్ సచ్ ఎ వే దట్ దోస్ సైడ్స్ ఆర్ డివైడెడ్ ఇన్ ద సేమ్ రేషియో. అంటే మనకి ఇప్పుడు AQ బై QR ఈక్వల్ టు AD బై CD అవుతుందని బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం చెప్తుంది, రైట్. AQ అనేది 2/1. ఇంతకుముందు కేసులో చూస్తే కనుక AQ బై QR ఈక్వల్ టు యాక్చువల్గా 4/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 2/1 అవుతుంది. 4 సెంటీమీటర్స్ బై 2 సెంటీమీటర్స్, రైట్, దట్ ఈజ్ ఈక్వల్ టు 2/1. సో AD బై CD ఎంత? 2/1. So we can say that D divides line AC in the same ratio 2:1. That's why AD by CD equal to 2:1. దీన్నే ఇప్పుడు AD by AC అన్నాం అనుకోండి. AD by AC అంటే that is going to be 2/3, right? So AD by AC equal to 2/3. దాన్ని ఎలా రాయొచ్చు? AD equal to 2/3 AC. అంటే AD అనే సైడ్, నౌ యూ హ్యావ్ ADQ అనే ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా, ట్రయాంగిల్ ADQ అనేది కనిపిస్తుందా మీకు? ట్రయాంగిల్ ADQలో ఒక సైడ్ AD అనేది ఉంది కదా, అది 2/3 ఆఫ్ AC. మనకి కరస్పాండింగ్ సైడ్లో 2/3 ఉండేటట్టుగా కావాలని అడిగారు కదా, సో ఇది కన్ఫర్మ్ అయిపోయింది. AD అనేది 2/3 ఆఫ్ AC. నౌ let us draw a line parallel to BC. AD అనేది 2/3 ఆఫ్ AC అని తెలిసిపోయింది, రైట్. 2/3 ఆఫ్ AC అని తెలిసిపోయింది కాబట్టి now what I am going to do is I want to draw a line parallel to BC from D. ఈ D అనే పాయింట్ని యూస్ చేసుకుని ఒక ప్యారలల్ లైన్ డ్రా చేయాలి. దేనికి ప్యారలల్ లైను? BCకి డ్రా చేస్తే దాన్ని ఐఎమ్ కాలింగ్ ఇట్ యాజ్ DE. ఓకే, నౌ ఈ డివైడ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ప్రకారం ఇది 2:1 రేషియోలో ఉంది కాబట్టి బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ప్రకారం ఇది కూడా 2:1 రేషియోలోనే ఉంటుంది, రైట్. సో ఈ డివైడ్స్ లైన్ AB ఇన్ ద రేషియో ఆఫ్ 2:1. దట్స్ వై AE బై EB ఈక్వల్ టు 2/1. AE బై EB ఈక్వల్ టు 2/1 అయితే AE బై AB ఏమవుతుంది? 2/3 అవుతుంది, రైట్. అంటే AE ఈజ్ 2/3 ఆఫ్ AB. గాట్ ఇట్? 2/3 ఆఫ్ AB అంటే మనకి ఆల్రెడీ AD అనేది ఒక సైడు, AE అనేది ఇంకొక సైడ్గా ఉన్న ట్రయాంగిల్ ఫామ్ అయిపోయింది. సో ఇప్పుడు ఆ రెండు ట్రయాంగిల్స్, మన దగ్గర ఉన్న ట్రయాంగిల్స్ ఏంటి? ట్రయాంగిల్ ABC, ట్రయాంగిల్ AED. ఈ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, SAS క్రైటీరియన్ ఆఫ్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ యూస్ చేసి మనం ఏమని చెప్పొచ్చు అంటే ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు. ట్రయాంగిల్ ABC ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ AED. ఎప్పుడైతే 2 ట్రయాంగిల్స్ సిమిలరో కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయని తెలుసు కాబట్టి మనకి BC అండ్ ED అనే కరస్పాండింగ్ సైడ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ప్రపోర్షనల్లే. అంటే ED బై BC ఈక్వల్ టు 2/3.
ఇవన్నీ చూడండి. ఏఈ బై ఏబీ ఈక్వల్ టు 2/3, ఏడీ బై ఏసీ ఈక్వల్ టు 2/3. అందుకే ఈడీ బై బీసీ ఈక్వల్ టు 2/3 అవుతుంది. అంటే ఈడీ ఈక్వల్ టు 2/3 ఆఫ్ బీసీ అవుతుంది. అండర్స్టూడ్? మనకి ఇప్పుడు ట్రయాంగిల్ ఏఈడి అనేది డ్రా చేసామనుకుంటే కనుక దట్ హ్యాస్ గాట్ 2/3, ఎవ్రీ సైడ్ 2/3 ఆఫ్ కరస్పాండింగ్ సైడ్ ఆఫ్ ఏబీసీ అయింది. అందు గురించి ఏమని చెప్పొచ్చు? సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏఈడి ఆర్ 2/3 ఆఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ. మనం డ్రా చేసిన ట్రయాంగిల్ వచ్చి ట్రయాంగిల్ ఏఈడి. అండర్స్టూడ్?